హలో ఫ్రెండ్స్, మీరు కూడా గోంగూర మటన్ చేసుకుందామంటున్నారా? దీనికోసం మంచిగా కడిగిన మటన్ తీసుకోండి, బాగా ఫ్రెష్గా కడగండి. తీసుకున్న మటన్ని ఒక కుక్కర్లో వేసేసుకుందాం. సో ఈజీగా ఉండేది కాబట్టి. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నా ఇక్కడ నేను. సో నాకు తగినంత సరిపోద్ది, మీకు తగినంత వేసుకోండి. ఇక్కడ టేబుల్ స్పూన్ సాల్ట్, మీరు కూడా కావాల్సిన తీసుకోండి. సో నాకైతే సరిపోద్ది. సో ఇక్కడ నేను తయారు చేస్తున్న మసాలా ఒకటి వేసేసుకుంటున్నాను. ఇంకా మీట్ మసాలా కొంచెం వేసుకుంటున్నాను. సో తర్వాత మిర్చి, మీ దగ్గర మిర్చి ఉంటే మిర్చి, కొత్తిమీర తీసుకోండి. ఇంకా నాకు టేస్ట్ కోసం కరివేపాకు తీసుకుంటున్నాను, ఎందుకంటే కరివేపాకు అంటే చాలా ఇష్టం కాబట్టి కరివేపాకు తీసుకుంటున్నాను. ఇంకేం చేద్దాం, కరివేపాకు తర్వాత ఇంకా పుదీనా ఉంది నా దగ్గర. సో పుదీనా కూడా తీసుకుందాం, ఎందుకంటే టేస్ట్ బాగుండడం కోసం. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఈ 3 టేస్ట్ ఇస్తాయండి బాగా. అది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. 3 వేసుకుని దాని తర్వాత ఏం చేద్దాం అంటే పెరుగు వేసేద్దాం. సో పెరుగు ఏంటంటే గ్రేవీ కోసం, గ్రేవీ టేస్ట్గా ఉండడం కోసం పెరుగు వేస్తున్నాం. ఇంకా ధనియాల పౌడర్ ఉంది దగ్గర. సో ధనియాల పౌడర్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. ధనియాల పౌడర్ కొంచెం వేసేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. ఫ్రెష్గా దంచుకొని తీసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకోండి, ఎందుకంటే కొంచెం ముక్కకి ఆయిలీగా ఉండేది కాబట్టి నేను ఇక్కడైతే తర్వాత ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. మీకు కావాలంటే తీసుకోండి, అది ఆప్షనల్. నేనైతే ఆయిల్ తీసుకున్నా కొంచెం మంచిగా ఉండడానికి. సో అంత అయిపోయిన తర్వాత కలిపేసుకోండి. మొత్తం ముక్కకి బాగా మసాలా పట్టేంత వరకు మీరంతా కలపండి. మొత్తం కలిపిన తర్వాత 2 minutes ఉంచుదాము. మీరు ఇందాక అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుంటే దాని వాటర్ దీంట్లో పోసేయండి. సో వాటర్ పోసేసి మిక్సీ మొత్తం మూసేయండి, కుక్కర్ని మొత్తం మూసేయండి. సో స్టవ్ వెలిగించేసి, నేనైతే మరీ హై ఫ్లేమ్లో పెట్టమాకండి, కొంచెం తగ్గించండి, ఎందుకంటే విజిల్ త్వరగా వచ్చేస్తాయి కదా. సో నేను ఇక్కడ గ్యాస్ తగ్గించుకుంటున్నాను. సో వెయిట్ చేద్దాం. నేనైతే 5 విజిల్ కోసం వెయిట్ చేస్తాను. ముక్క బాగా ఉడకాలంటే విజిల్ ఎక్కువసేపు ఉంచాలండి, ఎందుకంటే మనం వాటర్ కూడా బాగానే తీసుకున్నాం కాబట్టి. వెయిట్ చేయండి 3-4 విజిల్స్కి. నేనైతే 5 విజిల్స్ ఉంచాను, మీరు చెక్ చేసుకోండి. సో విజిల్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ చూడండి నాకు ఎలా వచ్చిందంటే మొత్తం అంతా ముక్క అంతా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక దాట్ తీసుకున్నాను, దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు మనం తీసేది గోంగూర మటన్ కాబట్టి మనకు గ్రేవీగా కూడా కావాలి కాబట్టి. ఓకేనా, ఇక్కడ 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, ఆయిల్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తీసుకున్న మసాలా అట్లా తీసుకుందాము. ఇక్కడ చెక్క, లవంగం అన్నీ తీసుకున్నానండి. కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకుందాం. సో కలర్ చేంజ్ వరకు వెయిట్ చేయండి. బాగా వేగుతున్నాయి చూసారా, అంతే. వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను, నాకు ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ అక్కడ వాటరీగా ఉంటుంది. సో అందుకే నేను ఏం చేశానంటే ముక్క బాగా ఉడికించుకొని మళ్ళీ ఇక్కడ డబల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఏం కాదు. ఇదంతా చేయడానికి మాకు అయితే ఒక 20 minutes పట్టింది. మటన్ అనేది టైం ఎక్కువ పట్టిద్దండి. సో ఆనియన్స్ ఏంటనేది బాగా వేగేంత వరకు ఉంచండి. సో వేగిన తర్వాత మనం మిగిలిన వేసుకుందాము. ఇక్కడ ఆనియన్స్ అనేది వేగుతున్నాయండి. సో ఇక్కడ నేను మళ్ళీ కరివేపాకు తీసుకుంటున్నా. సో కరివేపాకు వేస్తే టేస్ట్ అదిరిపోద్దండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంక మన దగ్గర మిర్చి ఉంది, మిర్చి కూడా వేసుకుందాము. ఇందాక వేసామని చెప్పి ఇప్పుడు వేయడం మానేమాకండి, టేస్ట్ బాగుండిద్ది. మిర్చి వేసిన తర్వాత కాసేపు మళ్ళీ కలిపేసి మనం కొంతసేపు ఉంచుదాం, ఒక 5 minutes ఉంచండి, ఎందుకంటే మనం వేసినవి అనేది మొత్తం అన్నీ కలవాలి కదా. బాగా వేగితే టేస్ట్ అనేది మంచిగా వచ్చిద్దండి. ఇక్కడ అయిపోయింది చేశారా. నేను లైట్గా పసుపు వేసుకుంటున్నాను. సో పసుపు అనేది టేస్ట్ కండి. సో పసుపు వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను మళ్ళీ. అదిగోండి మొత్తం చూసారా, ఇప్పుడు కలర్ మారింది, ఎల్లోయిష్గా అయిపోయింది. మొత్తం అంతా నీట్గా కలుపుకోండి, బాగా వేగాలి. ఒక 2 minutes అలా ఉంచండి. వేగిన తర్వాత పైన సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఎందుకంటే ఏంటంటే ముక్క త్వరగా ఉడికిద్ది కాబట్టి. ఓకేనా, నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా తీసుకున్నాను, అందుకని అక్కడ వేసాను, ఇప్పుడు ఇక్కడ కూడా వేసాను, ఎందుకంటే మనకి స్మెల్ కూడా బాగా వచ్చిద్ది. ఒకసారి అది చేసినప్పుడు చూడండి, వేగుతున్నప్పుడు స్మెల్ బాగా వచ్చిద్ది. నేను ఇక్కడ సాల్ట్ ముందే మర్చిపోయాను, సో అందుకని సాల్ట్ తీసుకుంటున్నాను. మీరు పసుపు అప్పుడే సాల్ట్ వేసేసుకోండి, దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇక్కడ నేను గ్రేవీ కోసం ఏంటంటే 2 టమాటాలు తీసుకున్నాను. యాక్చువల్లీ అవసరం లేదు, కానీ ఏంటంటే మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే లైక్ మాకంటే మార్నింగ్కి అదే మధ్యాహ్నానికి ఈవినింగ్కి కావాలి కాబట్టి నేను గ్రేవీ కోసం చూసుకుంటాము. ఇక్కడ టమాటాలు వేసుకున్న తర్వాత బాగా వేగాలండి, కలర్ మారిద్ది. అదిగోండి కాసేపు ఉంచేద్దాం, మూత పెట్టండి కాసేపు. ఒక 5 minutes తర్వాత మీరే చూడండి మొత్తం అంతా కలర్ చేంజ్ అయింది చూసారా, బాగా వేగిపోయింది. నేను అది
అది కొన్ని కలర్ వచ్చేసింది, అంతా వేగిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక కుక్కర్లో వేసింది మొత్తం దీనిలో వేసేయండి. వాటర్ ఏమి పోయే అవసరం లేదు. మీకు కావాలంటే గ్రేవీ నాకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ క్వాంటిటీ తీసుకోవచ్చు, ఏం కాదు. ముక్క అనేది మునిగి ఉంటే మసాలాలో కొంచెం త్వరగా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నాకు బబుల్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను గోంగూర తీసేసుకున్నానండి. గోంగూర మొత్తం మీకు అంటే నేనైతే కట్ట గోంగూర తీసుకున్నాను. సో గోంగూర మొత్తం తీసేసుకొని నేనైతే ఇక్కడ ఏం కలపట్లేదు, చూసారు మీరు కూడా. నేను ఏం కలపను, జస్ట్ అలాగా మూత పెట్టేస్తాను. ఎందుకంటే ఆ ఆవిరికి మనకి బాగా ఆకు అనేది మెత్తబడుద్ది. ముందే కలిపేస్తే టేస్ట్ ఏముంటుందండి. వెయిట్ చేసిన తర్వాత కాసేపు ఆగండి, అప్పుడు గోంగూర అనేది మెత్తగా చూసారా, అప్పుడు కలపండి. త్వరగా ఆకు అనేది నలిగిద్ది. ఆ హీట్కి ఆ లోపలున్న వేడికి ఆకు అనేది త్వరగా మెత్తగా అయిపోద్ది, పులుపు అనేది సరిపోద్ది. నాకైతే ఒక కట్ట సరిపోద్దండి. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే 2 కట్టలు వేసుకోండి, ఎందుకంటే పులుపు సరిపోదు. మాకు ఒకదానికే ఓకే కరెక్ట్గా సరిపోయింది ఎగ్జాక్ట్గా. మొత్తం అయిన తర్వాత లాస్ట్లో కొంచెం మీట్ మసాలా వేసుకోండి, కొంచెం టేస్టీగా ఉంటుంది. మీట్ మసాలా వేసిన మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకా టాపింగ్ వేసుకొని కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా అవన్నీ 2 వేసేసుకొని కాసేపు 5 మినిట్స్ క్లోజ్ చేస్తే చాలు, అయిపోయినట్టే అండి. వేడివేడి మటన్ అయిపోయింది. ఇప్పుడు నేను అన్నంలో వేడివేడి అన్నంలో కూర వేసుకొని తిన్నాను చూడండి, టేస్ట్ మాత్రం పులుపు సరిపోయింది. మీకు కావాలంటే కారం ఉప్పు వేసుకోండి, మాకైతే సరిపోయింది కరెక్ట్గా. సో తిందాం రండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. అదిగండి, అదిరిపోయిందండి. కావాలంటే ముక్క చూపిస్తాను చూడండి, ఎందుకంటే మేము 5 విజిల్ పెట్టాము. ఇంకా కూర ఒక 10 మినిట్స్ ఉడికింది కాబట్టి మాకైతే ముక్క సరిపోయింది. మీకు ఇంకా మెత్త కావాలనుకుంటే విజిల్లో ఒక 6 వరకు ఉంచుకోండి. సో టేస్ట్ చూస్తున్నాను, అదిరిపోయింది. ఇదే అన్నంలో కొంచెం మొత్తం కూర అంతా కలుపుకొని కొంచెం లైట్గా టమాటా చారు ఉంటే టమాటా చారు వేసుకోండి, టేస్ట్ ఉండిద్ది. అదిరిపోయిద్దండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. లవ్ యూ.